లో మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో ఇంతకుముందు రామారావు సార్ చెప్పినట్టు 4 లారీలు ఉన్నాయి సొంతంగా. ఓకే, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఒక 15,000 కిరాయిలు వస్తాయి. ఓకే, ₹1 అప్పు లేదు ఎవరికి. నాకు ఎవరు ₹1 అప్పు లేదు. నేను ఎవరికి అప్పు చేయను, నాకు ఎవరు అప్పు చేయరు. నేను అడగను. ఓకే, డబ్బుల కట్ట కరెక్ట్ ఉంటాను. నేను 2 ఎకరాల పొలం ఉన్నది, కౌలుకి ఇచ్చేసినాము. బాగుందా లైఫ్? డబ్బుల టెన్షన్ లేకపోతే ఎట్లుంటుందండి? బాగుంటుందా? ఇప్పుడు మనిషి దేని వెనుక ఉరుకుతూ ఉంటాడు? రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబ్బు వెనుక. రోజు ఉరుకుతాడు, నెలలు ఉరుకుతాడు, సంవత్సరాలు ఉరుకుతాడు. అవునా? మరి కావాల్సినంత డబ్బు వస్తుందా? మరి రోజు కష్టపడే డబ్బుల కోసమే. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళే కష్టపడతారు. రోజు కష్టపడే వాళ్ళకంటే వాళ్ళకని ఒక 5 ఏళ్ళే కష్టపడతారు. కొంతమంది 60 ఏళ్ళు కష్టపడినా కూడా రాని డబ్బుని కొంతమంది 5 సంవత్సరాల్లోనే కోట్లు సంపాదిస్తారు. తెలుసా ఎవరు? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అంటారు. అంబానీ కానీ, టాటా కానీ, బిలియర్డ్స్ కానీ, మంచిరాలు ఉన్న బిగ్ షాట్స్ కానీ. కొంతకాలం వాళ్ళు పనిచేస్తారు, ఎల్లకాలం వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. మనం ఏం చేస్తామంటే లైఫ్ లాంగ్ పని చేయాలని చూస్తాం, కానీ ఆ లైఫ్ లాంగ్ కావాల్సిన డబ్బు రాదు. అవునా కదా? నేను చెప్తాను, అర్థమవుతుందా? ఓకే, సో నేను ఇదే వేటలో కొంతకాలమే పని చేయాలి, లైఫ్ లాంగ్ డబ్బులు రావాలి. ఆ డబ్బులు కూడా నెలకి కావాల్సినంత రావాలి. సో అంటే ఒక అంశం ఉండే అనమాట. మీ ఏజ్ ఎంత ఉందో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఉండాలి. ఆస్తులు కాదు, ఆస్తులు తినాం. హలో, కూర్చోండి. సో మేము ఇక్కడ ముందు రండి, ఇక్కడ కూర్చోండి. ముందుకు రండి, మంచిగా ముందు ఫ్రంట్ ఉంటుంది. ఇక్కడ రండి. సో రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ చదవడం జరిగింది. సో ఆ బుక్ చదివి ఇలాంటి కొన్ని మీటింగ్లు మేము ఒక 10 సంవత్సరాల కింద అటెండ్ అయితే మాకు తెలిసిన అర్థమే ఏమైందంటే, మీ ఏజ్ ఎంతైతే ఉందో మీ బ్యాంకు బ్యాలెన్స్ అంత ఉండాలి. అప్పుడు నువ్వు రిజల్ట్గా మొగనివి రాబుజ్జి. అర్థమవుతుందని చెప్తాను. మరి మన ఏజ్ ఎంత ఉందో అన్ని డబ్బులు ఉన్నాయా, అన్ని అప్పులు ఉన్నాయా? లక్షలు. మీ ఏజ్ ఎంత ఉందో అన్ని లక్షలు కావాలి. లక్షల వాళ్ళే నేను. ఓకే, చూడండి, ఇప్పుడు మీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలు అనుకో, బ్యాంక్ బ్యాలెన్స్ 30 లక్షలు ఉండాలి. కానీ చాలామందికి ఇప్పుడు లెక్కలు వెళ్తే మొత్తం అప్పులు వెళ్తాయి. మీకు జాగాలు ఉండుంటాయి, 1 ఫ్లాట్ 2 ఫ్లాట్లో 3 ఫ్లాట్లో ఉంటాయి. అవి స్థిరాస్తులు అంటాం. స్థిరాస్తులు మనం బుక్కలేం. ఇప్పుడు మీకు అర్జెంటుగా ఒక 2 లక్షలు అప్పు కావాలనుకో, మీకు 4 ఫ్లాట్లు ఉన్నాయి, కానీ ఆ 4 ఫ్లాట్లు వెంటనే ఒక గంటలో మీకు 2 లక్షలు ఇయ్యాయి. మీకు అప్పిచ్చేటోడు కూడా ఓడి వెంటనే ఇయ్యాడు. అర్థమవుతుందా? స్థిరాస్తులు అనేవి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే. నాకు 4 ఆస్తులు ఉన్నాయి, నాకు హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉంది, నాకు బంగారం ఉంది. కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 ఎప్పటికీ కనుక లేకపోతే మనం పేదవాళ్ళతో సమానమే. ఇది నేను చెప్తున్న మాట కాదు, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ అడ్వైజర్లు అంటే ఆర్థిక సూచనలు చేసేవాళ్ళు చెప్తున్న మాట ఇది. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మరి మన దగ్గర కనీసం కావాల్సినంత డబ్బులు ఉన్నాయా మేడం? సో ఆర్థిక సర్వే ప్రకారం ఏం చెప్తున్నంటే, ఇండియాలో ₹1,00,000 సంపాదన కనుక లేకపోతే 2030 వరకు మనం పావర్టీ లైన్లోకి వెళ్ళిపోతాం. పావర్టీ లైన్ అంటే పేద అంటాం. ఇంకా పావర్టీ లైన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు పెరిగే ఖర్చులకి మనకు వచ్చే ఇన్కమ్ సరిపోతుందా? ఇప్పుడు వాటర్ పెరిగే ఖర్చులకి మనకు వచ్చే ఇన్కమ్ సరిపోతుందా అండి? సరిపోతుంది. మరి వేరే అవకాశాలు ఏమైనా చూస్తారా మీరు? మేడం, మీరు చూస్తారా ఏమైనా అవకాశాలు మీరు చేస్తారా? ఏం లేదు అవకాశాలు. బయట మీకు ఏ అవకాశం లేదు. ఏదన్నా బిజినెస్ పెట్టాలంటే ఈరోజు 10 లక్షలు లేని ఒక బిజినెస్ పెట్టలేం. 10 లక్షలు పెడితే ₹1,00,000 వస్తాయి. బయట ఉందా? 10 లక్షలు ఉన్నాయా మన దగ్గర? 10 లక్షలకు కూడా బిజినెస్ పెట్టడానికి ఈరోజు అప్పులు తీసుకొచ్చి మిత్తులు కట్టలేక, ఆ బిజినెస్ నడవలేక, షట్టర్ మూసుకొని దివాలా చేసిన చాలామంది ఉన్నారు. అవునా కదా? కదా? సో అలాంటి టైంలో అండి, సో 2016లో నాకు ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ మా ఇంటికి వచ్చింది. 2016లో ఒక 4 మా ఇంటికి వచ్చి, ఆ 4 పేరు నలుగురిలో 3 పేర్లు గుర్తులేవు. ఒక ఆయన పేరే గుర్తుంది, ఆయన నాకు తెలిసి ఆయన ద్వారా వచ్చింది. సో ఆయన పేరు కుమార్ అన్నమాట. సో ఒక 4 ఇంటికి వచ్చి, హడావుడిని ఇంటికి వచ్చి 2 డెమోలు చూపించేసి ఈ బిజినెస్ ప్లాన్ చెప్పిండ్రు. ఆయన ఫస్టే వస్తానంటేనే మా ఇంటికి
అన్న వెస్టీజ్ అనే కంపెనీ పట్టుకొని వస్తాను మీ ఇంటికి, ఇంట్లోనే ఉన్నావు కదా అంటే ఇంట్లోనే ఉన్నాను. కానీ నాకు మనసులో ఏమనిపించిందంటే అబ్బా నన్ను ఈయన ఇరిగిస్తా అంటే ఎక్కువ 2010 అప్పుడు ఇల్లుగా ఎట్లేసి ఇట్లనే ఉండే కింద నన్ను ఇరికేయడానికి వస్తాను నేనే. మొత్తం వాళ్ళు వచ్చినాక ప్లాన్ అంతా విని ఇది లీగల్ కంపెనీ కాదు, ఇది ఇలీగల్ కంపెనీ, ఈ కంపెనీ నడవదు, నేను బిజినెస్ చేయను అని చెప్పేసి అందాం అనుకున్నా. సో వచ్చిండ్రు, 2 డెమోలు చేసిర్రు, బిజినెస్ ప్లాన్ అంతా చెప్పిర్రు. సో నేను ఇక అట్లా ఇప్పుడు డైరెక్ట్ చెప్తే ఇగో అట్ట అవుతుంది కదా, ఈ ఇలీగల్ కంపెనీ అని చెప్తే బాగుండదని చెప్పేసి ఒక మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతా అని చెప్పిన. సో మంచి రోజు అంటే ఏముంటుంది, శుక్రవారం గురువారం సెంటిమెంట్. ఓకే, సో మంచి రోజు ఒక మంచి రోజు ఫోన్ చేసిర్రు, అన్న నేను ఇప్పుడు చేయ, నేను వాళ్ళు అక్టోబర్ టైంలో వచ్చారు, కొత్త సంవత్సరం చేస్తా అన్న. కొత్త సంవత్సరం రోజు ఫోన్ చేశారు, బిజినెస్ చేయలేదు, ఇక లాస్ట్ వాళ్ళు ఫోనే చేయలే ఇంకా. సో అంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎందుకంటే ఒకవేళ నేను 2016లో జాయిన్ అయి ఉంటే ఈ బిజినెస్లో ఈరోజు నా ఇన్కమ్ నెలకి 15 లక్షలు ఉండు నెలకి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ బిజినెస్ చేయబట్టి 14 నెలలు అవుతాను. 2024 జనవరిలో ఈ బిజినెస్ సీరియస్గా చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు జాయిన్ కాలే నేను, వాళ్ళ అత్తే నమస్తే పెట్టి వాళ్ళని పంపించేసిన. వాళ్ళు ఈరోజు లక్షలు సంపాదించి నాకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఎప్పుడైతే వాళ్ళ చెక్కులు చూసి అరే ఇది నేను అప్పుడే జాయిన్ అయి ఉంటే బాగుండు అంటే చూడండి, దాదాపు 2024 అంటే 8 సంవత్సరాలు కోల్పోయినా నేను. 8 సంవత్సరాలు సంవత్సరానికి 10 లక్షలు వేసుకున్నా కానీ ₹1 కోటి ఉండి ఇప్పుడు నా దగ్గర ఈ బిజినెస్ వాళ్ళు సంపాదించింది. అవకాశాలు ప్రతిసారి రావు, అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని గ్రాప్ చేసుకోవాలి. సో అట్లా 2016లో దీన్ని ఇగ్నోర్ చేసిన నేను. అంటే ఈ యొక్క ప్రసాదం నేను స్వీకరించాలా, ఇగ్నోర్ చేసినాం. సో 2024 బిజినెస్ స్టార్ట్ చేసిన. సో ఎట్లా స్టార్ట్ చేసినా మేము మేడం చెప్పింది. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాకు ₹274 వచ్చినాయి. ఇలా కొంతమందికి చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారా 274 నుంచి మెల్లగా 10,000, 20,000, 30,000, 50,000, 75,000, 85,000, ₹1,00,000, ₹1,15,000, ₹1,20,000, ₹1,44,000 తీసుకుని 14 నెలల్లో మొత్తం కలిపి 13 లక్షల ఇన్కమ్ తీసుకున్నాను. సో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎందుకు నేను ఆ రోజు వాళ్ళకి అట్లా ఇంటికి వెళ్ళి బయటికి పంపించేసిన బిజినెస్ చేయను కానంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ఇంటికి వస్తారు కాబట్టి మన కంపెనీ మీద చిన్న చూపు ఉంటుందా ఉండదా సార్? ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి అప్లై చేసినాం అనుకో, మన రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని వాళ్ళ ఆఫీస్కి వెళ్తాం కాబట్టి అప్పుడు మనకి ఆ ఉద్యోగం పెద్దది అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఉల్టా, వాళ్ళు మన ఇంటికి వచ్చారు కాబట్టి బిజినెస్ మీద చిన్న చూపు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ అట్లా ఎవరైనా చిన్న చూపు కనుక చూస్తే మాత్రం దయచేసి అలాంటి మైండ్లోకి వెళ్ళి తీసేయండి. నిజంగా చెప్తున్నా, ఆ రోజు నా తల మీద ఖచ్చితంగా శని దేవత, దరిద్ర దేవత ఫ్యామిలీ ఉన్నది. అందుకే నేను ఆ రోజు ఈ అవకాశాన్ని స్వీకరించలే. ఓకే, సో మీ తల మీద శనిగ్రహాలు లేవు అని అనుకుంటానా? ఓకే, ఎందుకంటే చూడండి నా టీంలో ఈరోజు ఒక ₹1,000 నుంచి 55,000 సంపాదించే వాళ్ళు ఒక 1,000 మంది ఉన్నారు. 1,000 మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ నా టర్న్ ఓవర్ అంటే లాస్ట్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు నేను నా టీం కలిసి మొత్తం చేసిన వ్యాపారం ఎంత అంటే 2.5 కోట్లు. 2.5 కోట్లు అంటే చూడండి, నేను ఒక్క నిర్ణయం తీసుకొని కొంతమందికి అవకాశం ఇవ్వడం ద్వారా, అంటే కొంతమందికి డబ్బులు ఇప్పించడం ద్వారా ఈరోజు ఇంతమంది లైఫ్లు మారుతాయి. అవునా కదా? కాబట్టి కొత్తగా ఎవరైతే వచ్చారో, నన్ను ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో మీ మైండ్లోకి ఇలా తీసేయండి. మా స్వప్న మేడం లేదా మా రామారావు సార్ మమ్మల్ని బలవంతంగా ఇక్కడికి పట్టుకొచ్చారు, మా చేతి ఏదో డబ్బులు కట్టిస్తారు. డబ్బులు కట్టించేది ఉందండి ఇందులో? రామారావు సార్ మీరు బిజినెస్ చేయడం ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు అవుతుందిగా సార్. మీరు ఏమైనా దీనిలో మీ చేత ఫస్ట్ ఏమైనా పెట్టుబడి పెట్టించారా బలవంతంగా? ఏం లేదు కదా. మీ మనస్ఫూర్తిగా మీరు వచ్చారు కదా. ఓకే, చూడండి, మనస్ఫూర్తిగా చేసే బిజినెస్ ఇది. కట్టించేది కాదు, ఇరికిచ్చేది కాదు. ఇది నేర్చుకునేది, నేర్పించేది, మనం గెలిచేది, ఇతరులను గెలిపించేది. సో మేము ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యాం మీ బిజినెస్లో అంటే ప్రోడక్ట్స్, మెయిన్గా హెల్త్ ప్రోడక్ట్స్లో మేము బీభత్సంగా కనెక్ట్ అయినాం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యంగా ఉండు సంపాదన కాదా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యంగా ఉండు కూడా ఈరోజు నిజంగా అదొక సంపద. మీకు ఒక 10 ఫ్లాట్లు ఉన్నట్టు మీరు ఆరోగ్యంగా ఉంటే. ఎందుకంటే మీకు ఒక 10 ఫ్లాట్లు ఉన్నాయి, మీ ఆరోగ్యం బాగాలేదు, ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నారు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి, డయాలసిస్ చేయించుకోవాలి 2 రోజులకు ఒకసారి. ఒక్కసారి డయాలసిస్ చేయిస్తే మీకు తెలిసి 10,000 అవుతాయి. మీ కిడ్నీలు పాడైపోయినాయి అనుకోండి, 2 రోజులకు 10,000 అంటే ఒక సంవత్సరానికి లెక్కేస్తే అది ఈజీగా కొన్ని లక్షలకి వెళ్ళిపోతాయి.
అప్పుడు ఈ 10 ఫ్లాట్లు అమ్మాల్సి వస్తుందా కదా? డయాలసిస్ ఉంటే మీరు వేరే పని చేయలేరు. ఇక ఏం పని చేయనప్పుడు ఏం చేస్తాం మనం? ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే ఆరోగ్యంగా ఉండు కూడా అదొక సంపద మనకి. మినిమం 80 సంవత్సరాలు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా మీరు ఉంటే 80 సంవత్సరాలు మీరు సంపాదించింది మీ కొడుకులకి పిల్లలకి వెళ్తుంది. లేదనుకోండి మనం సంపాదించింది మొత్తం కూడా వాటర్ తాగండి. ఏ అంటే పొల్యూషన్ ఎఫెక్టా లేకపోతే రోడ్ ఎఫెక్టా అర్థమవుతలేదు. ఓకే, సో అంటే నేను అనేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో అట్లా నాకేమైందంటే, సో చెప్పినా కదా 4 లారీలు ఉన్నాయి. ఒక లారీ ఉంటేనే బీపీ ఘోరంగా ఉంటుంది. సో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు అనుకోండి, ఏమి వాళ్ళకు లారీ కొని చాలు. అరే క్యాచన్పల్లికి ఒక భరత్ సార్ వచ్చిండు, ఆయనకి లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, నువ్వు లారీ కొనుక్కో, నేను భరత్ సార్తో మాట్లాడేసి ఆయన ట్రాన్స్పోర్ట్ నీ లారీ పెట్టిస్తా అని చెప్పేసి మీరు అన్నాను అంతే. పొరపాటున మీ మాటలు నమ్మైన లారీ కొన్నాడు అనుకోండి, ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఆయనకి ఏమొస్తుందంటే బీపీ వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు లారీ డ్రైవర్లు ఎంత డేంజర్ ఉంటారని. అవునా? అమౌంట్ కానీ అంతా కూడా వేరే లెవెల్ ఉంటుంది. సో ఒక లారీ ఉంటేనే అట్లుంటుంది, 4 లారీలు ఉంటే ఎట్లుంటుంది మేడం? సో నా ఏజ్ 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను 4 లారీల ఓనర్నైనా. సో 4 లారీల ఓనర్ని. మా ఇంట్లో 9 మంది ఉంటాం, వాళ్ళందరినీ మెయింటైన్ చేసేది నేనే. మా ఇంట్లో పప్పు అయిపోయిందా, ఉప్పు అయిపోయిందా, ఏమైపోయినా నేనే షాపుకి పోవాలి, నేనే తీసుకురావాలి. వాళ్ళ చదువులు కానీ మా నాన్నకి హాస్పిటల్ బిల్స్ కానీ ఏది ఉన్నా కానీ నేనే, అకౌంట్ చూసుకుంటే కానీ నేనే. ఓకే, అదే టైంలో మేము ఒక పెద్ద ఇల్లు కట్టించినాం ఆ టైంలో. సో ఇప్పుడు అంటే మనం మేస్త్రీలకి గంపా గుత్తి ఇస్తాం, అప్పుడు గంపా గుత్తి అయ్యేలేము, మేమే సొంతంగా దగ్గరుండి కట్టించుకున్నాం. సో అంటే డబ్బులు ఎక్కడ అప్పు చేయొద్దు, ఎక్కడ కూడా డబ్బులు అప్పు చేయొద్దు నాన్న, అప్పు లేకుండా ఇల్లు కట్టాలి, లోన్ వద్దు ఏమద్దు అని చెప్పేసి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మీకు తెలుసు 60 లక్షలు 70 లక్షలు 80 లక్షలు ఖర్చు అవుతుంది. వాళ్ళకి ప్రతి శనివారం పేమెంట్ చేయాలి, ఇటు 4 లారీలు చూసుకోవాలి, ఇల్లు మొత్తం చూసుకోవాలి, ఇల్లు పని చూసుకోవాలి, వీళ్ళకి ప్రతి వారం డబ్బులు అందియాలి అప్పు లేకుండా. ఏమవుతుంది? బీపీ వస్తుంది రాదా? నా ఏజ్ 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నా బీపీ ఎంత ఉందంటే 160/110 ఉన్నదండి. 160 బీపీ. అసలు నాకు కూడా తెలియదు బీపీ ఉందని. ఎందుకు ఊకే కోపం వస్తూ ఉన్నది, తరచూ కోపం వస్తూ ఉన్నది. ఎందుకు ఇంత కోపం వస్తుందని చెప్పేసి ఒకసారి మెడ్ ప్లేస్కి వెళ్తే అక్కడ బయట ఈ బీపీ మిషన్ ఇప్పుడు మనం బయట ఇంట్లో పెట్టుకుంటాం కదా, అది వేసి పెట్టి చూస్తే 160 చూపించింది. చల్ నాకెందుకు ఇది తప్పుగా, నువ్వు తప్పు చూపిస్తావు, అది కరెక్ట్ కాదని చెప్తే 10 నిమిషాలు ఆగి మళ్ళీ చూయించుకున్నా, మళ్ళీ సేమ్ వచ్చింది, ఒక 5 అటు ఇటు. ఇట్లా కాదని చెప్పేసి బీపీ రాగానే, ఎందుకంటే ఒక్కసారి బీపీ గోలి కడుపులో పడ్డదంటే లైఫ్ లాంగ్ వాడాలి, అవునా కాదా? ఓకే, సో అదే టైంలో నేను వెస్టీజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. వెస్టీజ్లో బిజినెస్ సీరియస్గా లేను. అప్పటికి మా మేడం కిడ్నీ స్టోన్స్ ఉంది, నాకు బీపీ ఉంది. నా మీద ఎందుకు ప్రయోగం చేయాలి? ఫస్ట్ ఈ సప్లిమెంట్స్ మా మేడం మీద ప్రయోగం చేద్దాం కదా, మా మేడం మీద ప్రయోగం చేద్దామని చెప్పేసి కిడ్నీ హెల్త్ అనే టాబ్లెట్ మేడం మీద ప్రయోగం చేసినాం. చేస్తే 14 mm ఉన్న రాయి 6 mmకి వచ్చింది. ఈ 6 mm ఉన్న రాయి 3 నెలలు పట్టింది. మళ్ళీ ఒక 3 నెలలు, అంటే 14 mm నుంచి 6 నెలల తర్వాత ఆమెకు రాయి లేదు, 0. ఇక అరే ఇదేదో బాగుంది కదా, ఇదేదో బాగుంది, మనిషి బతికే ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, కడుపు నొత్తంది అంటలేదు, మంచిగా పనిచేస్తుందని చెప్పేసి నేను కూడా వాడడం స్టార్ట్ చేసిన. బీపీకి ఇందులో ప్రోకార్డు, నోని, ఫ్లాక్స్ ఆయిల్, కోఎంజైమ్ Q10, కుకింగ్ ఆయిల్ అని ఈ 5 ప్రోడక్ట్స్ నేను మార్చి ఇందులో తీసుకున్నాను. సో ఒక 45 డేస్లో 160 ఉన్న నా బీపీ బయట ఏ టాబ్లెట్ వాడకుండా 115కి వచ్చిందండి. సో అట్లా ఏం చేసినాం, ఇంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడుకుంటూ వచ్చినాం. సో ఈరోజు మా నాన్న ఒక 6 రకాల టాబ్లెట్లు వాడతాడు. నాకు షుగర్ లేదు, అంటే నాకు బీపీ అప్పుడు ఉండే కానీ అప్పటి నుంచి బీపీ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు నేనే ఇందులో 11 రకాల టాబ్లెట్లు వాడతాను. మా మేడం ఒక 4 రకాల టాబ్లెట్ వాడుతుంది. మా పిల్లలు ఫస్ట్ క్లాస్ యూకేజీ వాళ్ళు ఒక 3 రకాల క్యాప్సూల్స్ వాడతారు. సో క్యాప్సూల్స్ మింగిలేరుగా పిల్లలు. సో క్యాప్సూల్స్లో ఉండే పౌడర్ తీసి వాళ్ళకి ఇస్తాం. కొలెస్ట్రాల్ అని ఉందో మన దగ్గర, ఆవు ముర్రు పాలు తయారు చేస్తారు. సో నా టీంలో దాదాపు ఒక 1000 మందికి 1000 మంది కొన్ని వందల మందికి సప్లిమెంట్స్ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి కాడ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మోకాలు నొప్పులకు ఇచ్చారు, మోకాలు నొప్పులు తగ్గినాయి. తలనొప్పి కోసం వాడిండు, తలనొప్పి తగ్గినాయి. థైరాయిడ్ కోసం వాడిండు, థైరాయిడ్ అయితే మాకు 18 లంకాన్లో ఒక మేడం ఉండేది. సో ఆమెకి 16 ఉండేది థైరాయిడ్. జస్ట్ 15 డేస్ వాడిపిస్తే 4కి వచ్చింది, 16 నుంచి జస్ట్ 15 డేస్.
సో ఈ మెడపట్టి, నడుము పట్టి, మోకాల నొప్పులు, సయాటికా ప్రాబ్లం అయితే దాదాపు కొన్ని వందల మందికి ఇచ్చినాయి. ఎందుకంటే మన ఏరియాలో మొత్తం కూడా సింగరేణి ఎంప్లాయీసే కదా. ఈ సింగరేణి ఎంప్లాయీస్కి ఎక్కువ ఏముంటుంది, ఎందుకంటే వాళ్ళు ఊరికే బాయిలలో పని చేస్తూ ఉంటారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మన సింగరేణి ఏరియాలో కొన్ని వేల వందల మందికి ఇచ్చి మనం ఈరోజు సెటిలైట్ చేసినాం. చూడండి, ఇక్కడ ఆరోగ్యం వస్తుంది, ఇతరులకి ఆరోగ్యం ఇవ్వడం ద్వారా నాకేమొచ్చింది, మనమైనా మోసం చేస్తే డబ్బులు సంపాదిస్తున్నాం. ఇక్కడ ఒకరికి మంచి చేస్తూ, ఒకరు మంచి కోరుతూ, ఒకరికి డబ్బులు ఇప్పిస్తూ, సో ఈ అవకాశం ఒకరి గెలిపించుకుంటూ వెళ్ళడం ద్వారా ఈరోజు నేను 1 లక్ష పైన తీసుకుంటున్నాను. సో మన మధ్యలోనే చాలామందికి ఆరోగ్యానికి సంబంధించిన టాబ్లెట్స్ వేరే వాళ్ళకి ఇచ్చి, లేదంటే వాళ్ళే సొంతంగా వాడుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వాడుకొని మంచిగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో. సో వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ మనం విందాము. సో ఫస్ట్ ఐఎమ్ ఇన్వైటింగ్ సప్న మేడం. మీరు ఎవరెవరికి ఏమేమి సప్లిమెంట్స్ ఇచ్చారు, వాళ్ళు ఎట్లా సెట్ అయ్యారు, సో చెప్పండి. గుడ్ మార్నింగ్. గ్రేట్ అప్లయన్స్ భరత్ అండ్ ఆమ్ని మేడం, మల్సారి సప్న మేడం. నా పేరు స్వప్న అండి, డివిజన్ రామకృష్ణాపూర్. నేను ఇలా 1 year జాయిన్ అయ్యి బ్రాండ్ లెవెల్లో ఉన్నాను. నా ఇన్కమ్ వచ్చేసి 4,000. నాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఇందులో అన్ని ప్రోడక్ట్ వాడతాను, రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతాను, హెల్త్ సప్లిమెంట్ వాడతాను, అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ మనం వాడినాకనే ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఫస్ట్ మా హెల్త్ గురించి మా ఆయనకు వాడినాను, షుగర్కి వాడిన తర్వాత ఆయనకు తక్కువ షుగర్ బాగా ఉండేది. అయితే ఆయన బాగా నీరసం బక్క అయిపోయింది. ఫస్ట్ హనుమానాలు ఉన్నప్పుడు మేము తెలుసు చూసినది ఎంత బక్క అయ్యిందో ఆయన. చాలా హాస్పిటల్ తిరిగినా ఎక్కడ రిజల్ట్ అనేది రాలేదు. అయితే ఇందులో వాడినాక రిజల్ట్ వచ్చింది, చాలా బాగుందని వాడినాం. తర్వాత మా పాపకి వెయిట్ లాస్ కోసం కూడా వాడినాం. వెయిట్ లాస్ అనేది ఫస్ట్ ఆ పాప వచ్చేసి 83 kgs ఉంది. ఆమె 20 సంవత్సరాలు ఉంటుంది పాప. అంత చిన్న వయసులోనే అంత ఏజ్ ఉంటే ఎట్లా ఉంటుంది, బాగుండదు కదా. అయితే అందుకే వెయిట్ లాస్లో ఇన్స్టెంట్ డిఫరెంట్ షేక్, రైస్ బ్రాండ్ ఆయిల్, మెస్సింగ్ క్లాప్స్, కాప్స్ ఆయిల్ ఇవన్నీ వాడినాక వెయిట్ వచ్చేసి 73 kgs 1 monthలో. సూపర్. ఎన్ని కిలోలు తగ్గింది? 83 ఉంటే 73. సూపర్. అయితే ఇలాగే మనం ఇంట్లోకి వాడుతున్నాం కదా, మళ్ళీ ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలని నేను అనుకున్నాను. అయితే అట్లనే నేను చాలా మందికి మొక్కల నొప్పులకి ఇచ్చాను. ఒక నెల వాడితే రిజల్ట్ రాదమ్మా, 3 నెలలు వాడాలి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుందని కాల్షియం, గ్లూకోజమిన్, కొలాజిన్ ఇవి ఒకరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా 3 నెలలు ఆడినాక రిజల్ట్ వచ్చింది. ఆ అమ్మ ఇప్పుడు చాలా బాగున్నది. ఆమె యూట్యూబ్లో కూడా పెట్టిన యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు. అయితే ఆ ఒక్కరికి తీయడం వల్ల ఆ ఒక్క వీడియో చూసి చాలామంది అడిగారు. వాళ్ళకు కూడా హెల్త్ కోసం మొక్కల నొప్పులకి ఇచ్చిన నేను, ఇంకా షుగర్కి ఇచ్చిన, యూరిక్ యాసిడ్కి కూడా ఇచ్చిన, చాలా రిజల్ట్స్ నచ్చినాయి. ఇట్లా ఇచ్చుకుంటూ పోతాంటే హెల్త్ అనేది కొంతమంది జాయిన్ కూడా, అంటే మనం బిజినెస్ పరంగా కూడా తీసుకోవచ్చు, హెల్త్ కాపాడుకోవచ్చు, మనకు ఇందులో బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది హెల్త్ పేషెంట్లకు ఇచ్చారమ్మా? దాదాపు బాగానే మందికి ఇచ్చాను. 50 మంది దాకా ఇచ్చారు. ఆ 50 మందికి ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు అన్నీ బాగానే కదా. మీరు ఇప్పటి వరకు ఈ వెస్టేజ్ ద్వారా ఎంత డబ్బులు సంపాదించుకున్నారు? వెస్టేజ్ ద్వారా చాలానే డబ్బులు సంపాదించలేదు. అంటే నాకు కొంచెం చదివిన సేవ అంటే దాన్ని ఓకే చేసుకోలేదు. ఓకే అంటే ఇందులో మీరు ఏం వస్తుంది అని అంటే డబ్బులు వస్తాయి లేదా కొంతమంది నమ్మకంగా చేయరు కదా బిజినెస్. ఇప్పుడు బయట కిరాణా షాప్లో మనం తీసుకుంటే ఏం వస్తలేదు. సార్ చెప్పినట్టే ఇప్పుడు తీసుకెళ్ళని అసలు చిన్నపిల్లలకి డిస్కౌంట్ వస్తుంది, ఏం వస్తలేదు. అదే మనం ఇందులో తీసుకుంటే ఆదాయం వస్తుంది, మనకు 50% డిస్కౌంట్ అవుతుంది, పక్క వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. అంటే చదువులేని వాళ్ళు చాలామంది ఈ రోజులలో వాళ్ళకు డిగ్రీలు చదువుతారు, ఏమన్నా వస్తుందా, జాబులు వస్తాను పొద్దున్న దాకా పోతారు, చేస్తారు, వర్క్ వస్తుందా చేస్తారు, పొద్దుంతా పోతే పని చేస్తారు. అదే ఇందులో చేస్తే మనకు వర్క్ మనం చేసుకోవచ్చు, మంచిగా 10 మందికి ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం ఉంది. ఇందులో కొంచెం డ్రీమ్ కూడా నిలబడుతున్నాను. ఓకే కూర్చో, పిలుస్తామని ఓకే. సో నెక్స్ట్ అండి, సో రామారావు సార్. సో చూడండి, మన మధ్యలో ఒక డాక్టర్ ఉన్నాడు సార్, ఆర్ఐపి డాక్టర్గా ఉంటూ కొన్ని వేల మందికి ఇప్పటివరకు సప్లిమెంట్స్ ఇచ్చి రిజల్ట్తోనే వచ్చిండు. ఓకే సార్, మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎవరెవరికి ఏమేమి సప్లిమెంట్స్ ఇచ్చారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా సెట్ అయినాయి, సో మీరు ఇప్పటివరకు వెస్టేజ్ ద్వారా ఎంత తీసుకున్నారు? గుడ్ మార్నింగ్. చూడండి, నేను ఆర్ఐపి డాక్టర్ 26 సంవత్సరాలు చేస్తున్నాను. కానీ నేను ఇచ్చేది మాత్రం మొత్తం కెమికల్ డ్రగ్స్.
ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైనా పేషెంట్ అయ్యి డాక్టర్ దగ్గర పోతే ఏం ఇస్తారు? అన్ని కెమికల్ డ్రగ్స్. ఆ కెమికల్ డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది, కానీ మనది ప్యూర్ ఆర్గానిక్. మనం తినే పండ్లు, కూరగాయలు, విత్తనాలతోటి, అవిసె గింజలతోటి, అలాంటి వాటిని ప్రత్యేకంగా తయారు చేయబడిన డిజైనింగ్ తయారు చేసి చేయబడిన మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్. నేను ఈ చిన్నగా ఒకటే చెప్తా. నేను ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నా కదా, మా టీంలో దాదాపుగా 20 సంవత్సరాలు పెళ్ళైన లేడీస్ ఉన్నారు. వాళ్ళకు నేను ఆల్రెడీ మన ప్రొడక్ట్స్ ఇచ్చి దాదాపుగా 7 మంత్స్ అవుతుంది. వాళ్ళు 4 మంత్స్ వాడమంటే కరెక్ట్ 3 నెలలు వాడిన తర్వాత కంప్లీట్గా రిజల్ట్ వచ్చేసింది. వావ్! ఆ పేషెంట్ ఫస్ట్ ఏంటంటే ఎనిమే పేషెంట్. ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ ఎక్కడెక్కడో డాక్టర్ దగ్గర తిరిగారు, చెట్ల మందులు అనుకుంటూ తిరిగారు. కంప్లీట్గా లోపల పాయిజన్ అయ్యి గర్భసంచిలో గడ్డలు తయారు ఫస్ట్ వన్. అయిపోయిన తర్వాత ఆ ఎనీవే పేషెంట్ను ఆమె సీరియస్ అయితే నేనే నా కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే దాదాపుగా 4 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కడం జరిగింది. అది ఎక్కించిన తర్వాత అయినా ఆమెకు ఆయాసం రావడం, ఎక్కించినా కూడా ఆయాసం రావడం జరిగితే మళ్ళీ స్కానింగ్ తీస్తే అమ్మ కడుపులో గడ్డ ఉందని చెప్పేసి, గర్భసంచిలో మొత్తానికి గడ్డ ఉంది, ఆ గర్భసంచి మొత్తానికి తీసేయాలని చెప్పేసి గర్భసంచిలో కంప్లీట్ గడ్డ ఉంది. అది గడ్డ తీసేస్తేనే ఆమెకు ఎలాంటి హాని లేదు. లేకపోతే ఆమెకు మాత్రం ఒకవేళ ఆ గడ్డ పలిగిందనుకో ఆమెకు క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ అయితే ఎంత డేంజర్, చాలా డేంజర్ కదా. నేనైతే చాలా మందిని చూస్తున్న క్యాన్సర్ పేషెంట్లు ఎవరు బ్రతకడం లేదు. మొన్న కూడా ఇక్కడ క్యాన్సర్ అయింది. 1 మంత్ 2 మంత్స్ ఏమో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఆటోమేటిక్ చనిపోయాడు. కానీ ఈ అమ్మాయికి చెప్పేసరికి నేను భయపడలే. ఎందుకంటే నా డౌన్లైనే, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వెస్టేజ్ యొక్క నమ్మకంతో ఆమెకు ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల ఆ గడ్డ అనేది మటుమాయమైపోయి ప్రెగ్నెన్సీ లెబడి ఇప్పుడు 3 నెలలు రన్నింగ్. ఇప్పుడు 3 నెలల రన్నింగ్ ఉంది. అంటే మన వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్లో ఎంత దమ్ము ఉంది చెప్పండిరా. వండర్ఫుల్ కదా. ఈ 20 సంవత్సరాల పెళ్ళైన అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉండడం అంటే ఉత్తమ మాటలా? మన మధ్యలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు నా రన్నింగ్ అలాంటి 4 నడుస్తున్నారు. నడిచి ప్రతి నెల ఈ పోయిన మంత్లో మన ఫిబ్రవరి 12 ప్రోడక్ట్ తీసుకున్నారు. 2 భార్యాభర్తలు వాడుతున్నారు. మధ్యలో క్రిల్లాయిల్ అయిపోతే నేను వాళ్ళకు ప్రొద్దున సాయంత్రం ఇప్పిస్తున్నా. క్రిల్లాయిల్ అయితే Q10 కూడా 30 డేసే వాడాలి కదా. మన 30 డేస్కు 30 కప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ప్రొద్దున సాయంత్రం వాడిపిస్తున్నా. వాళ్ళు వచ్చి అయిపోగానే సార్ मेरे कच्चे लग रहा, వాళ్ళు బీహార్ వాళ్ళు, मेरे कच्चे लग रहा సార్ ఈ ఖతం గా మీరు లేకే ఆగదేవు అంటే నేను సర్వీస్ కూడా చేస్తున్నా వాళ్ళ కోసం. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ ఇంకా 2-3 మంత్స్లో ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ నిన్ననే వచ్చి తీసుకెళ్ళిన. ఎందుకంటే ఈరోజు 12 తారీఖు కదా, 12 తారీఖు ఎగ్జాక్ట్లీ 12 తారీఖు వాళ్ళకి సాయంత్రం అంది అలా. అంటే నిన్న నచ్చిన నేను ఎఫ్ఆర్ మీటింగ్ పోకముందు డబ్బులు ఇచ్చిపోయాడు. నేను అడగలే కూడా, మీరు తీసుకోండి టైం వస్తుందని కూడా అడగలే. వాళ్ళే నాకు వచ్చి సార్ లేలేవు పైసలు లేలేవు అంటే మ్యాక్సిమం ఇద్దరు కలిపి మ్యాక్సిమం 12,000 చిల్లర అవుతుంది. కానీ ఆ 12,000 అని డబ్బు ఎక్కువ అంటలేరు. అయినా వాళ్ళు ధైర్యంగా వచ్చి తీసుకొని డబ్బు నాకు వాళ్ళ టైం రాకముందు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉండాలి. అంటే మన వేస్టేజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి నువ్వు పిరికెడు మన ప్రొడక్ట్స్ మింగినా కూడా మనకు ఎలాంటి హాని ఉండదు. కానీ అదే మన కెమికల్ డ్రగ్స్ సంబంధించిన పిరికెలు మింగండి లక్షలు పెట్టాల్సిందే. అంటే హాని కలుగుతుంది. కానీ మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తోటి, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ తోటి ఎలాంటి హాని లేదు. మన ఎస్పీ బాలి సారు ఈరోజు నేను చిన్న వీడియో కూడా విన్నాను. తెలుగులోకి ఎవరు ట్రాన్స్లేషన్ చేసి యూట్యూబ్లో పెట్టారు. ఆ వీడియో కూడా విన్నాను, చాలా అద్భుతంగా ఉంది. ఎస్పీ సార్ మన బాలి సార్ తోటి, మన గౌతమ్ బాలి సార్ తోటి మన సార్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది వింటే మాత్రం, అది అర్థమైతే మాత్రం అసలు వెస్టేజ్ కంపెనీనే మనం వదలం. నేనైతే 3 రోజులు ఉన్నా కదా, నేను ఎప్పుడు షూ ఎక్కువ వేయలేదు. ఆ షూ వేసేసి నాకు కాళ్ళు వాపులు వచ్చింది వాస్తవానికి.
కానీ నాకు రెస్ట్ అనేది లేదు. తెల్లారి వచ్చి నేను ఆదివారం నైట్ ఎక్కితే సోమవారం 5 గంటలకు దేవపూర్ దిగిన. ఆ రోజు కూడా మన హాస్పిటల్ పని చూసుకొని నిన్న కూడా మళ్ళీ ప్రొడక్ట్ తీసుకుపోతున్నా. ఇప్పుడు కూడా నా డెవలప్ వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫోన్లో వాట్సాప్ పెడితే ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుంటున్నా. ఇది వండర్ఫుల్గా మనది వెస్టేజ్ కంపెనీలో ఒకరిని మోసం చేసేది లేదు. ఒకరి ఆరోగ్యం కాపాడుకుంటూ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం లీడర్స్ కాబట్టి ఎవరైతే ఐడి తీసుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు లీడర్సే. లీడర్ అన్న వాళ్ళు బిజినెస్ చేయాలంటే మనం తీసుకోవాలి ప్రోడక్ట్. ఫస్ట్ మనం ప్రోడక్ట్ తీసుకోవాలి, అప్పుడు మనం బిజినెస్ మ్యాన్గా తయారవుతాం. మనం తీసుకోకపోయి వేరే వాళ్ళకి చెప్తే ఏముంటుంది? మనం అనుభవించాలి కదా, దాని రుచి మనకు తెలవాలి. రుచి తెలిస్తే మనం ఆ రుచిని 10 మందికి షేర్ చేయగలుగుతాం. కనుక ఎవరైనా కానీ కనీసం మనకి ఇంటికి సంబంధించిన వస్తువులు అయితే ప్రతి ఒక్కరికి అవసరమే కదా. మన దగ్గర ఏం లేవు. ప్రొద్దులు వేస్తే మనం మన ముఖం తోమాలంటే బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, సబ్బులు ఉన్నాయి, షాంపులు ఉన్నాయి, టాయిలెట్ క్లీనర్ ఉంది, మనకు ఫ్లోర్ క్లీనర్ ఉన్నది, గచ్చు కడగడానికి అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు మనం బయట షాపులను తీసుకోవాలి. బయట షాపులు తీసుకుంటే మనకి ఏమొస్తుంది? మన షాపులలో మనం తీసుకుంటే మనకు 5% మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, 15% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు అంత పెద్ద డిమార్ట్ ఉంది, ఎవరైనా అక్కడ పోతే కనీసం క్యారీ బ్యాగ్ కూడా ఫ్రీగా ఇస్తలేడు, తెలుసా? ఇస్తున్నాడా? కానీ మన కంపెనీలో మన వేస్టేజ్ ప్రోడక్ట్ దాంట్లో 3,000 సామాన్ తీసుకుంటే 300 ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఏ కంపెనీలో ఉంది అలా? ఎక్కలేదు. కనుక మనము నిలబడాలి. ఫస్ట్ మనం నిలబడాలా, మనం లీడర్ నిలబడాలా, మనం తీసుకోవాలా, మనం షేర్ చేసుకోవాలి, 10 మంది షేర్ చేసుకోవాలి. 10 మంది షేర్ చేసినా కూడా మనకు డబ్బు వస్తుంది లేదా? ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోండి, మీరు ఖచ్చితంగా ఐడియా తీసుకోండి, మీరు బిజినెస్ మ్యాన్గా రండి. చూడండి, మీకు నేను ఎవరో తెలుసా? తెలియదు. నేను ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే నీకు తెలిసిపోయింది కదా, దేవపూర్ వ్యక్తి ఫలానా ఆర్ఎంపీ డాక్టర్ అట రామారావు అని తెలుస్తుంది. అదే ఇంకో 20-30 మంది 100 మందిలో తెలవాలంటే నేను కూడా ఇలాంటి స్టేజ్లో ఎక్కి మాట్లాడితేనే తెలుస్తుంది. నా విధంగా మీరు కూడా మాట్లాడాలి. ఎవరైనా కానీ 10 మంది తెలవాలంటే స్టేజ్ దగ్గర వచ్చి మనం మాట్లాడితేనే 10 మందికి తెలుస్తుంది. సార్ అన్నట్టుగా చూడండి, ఒక్కొక్కరు ఒక ఉద్యోగి 60 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. వాళ్ళకి 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత రికగ్నిషన్ ఉంటుంది కదా. మనం 3 నెలలకు తీసుకోవచ్చు. మనం మంచిగా పరిచయం చేసినాం అనుకో, 10 మంది షేర్ చేసినాం అనుకో, నెలకు కూడా మనం రికగ్నిషన్ తీసుకోవచ్చు. సంవత్సరంలో దాదాపు ఒక 4-5 రికగ్నిషన్ కూడా మనం తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఇలాంటి అవకాశం లేదు. మనకి ఇలాంటి అవకాశం తగ్గిందంటే మన గౌతమ్ బాలి సార్ పుణ్యమే. చూడండి, ఇంతమంది యూసిడి సార్ మనకు అదృష్టం దక్కింది వాళ్ళ ద్వారానే. మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఎవరి ద్వారా? సార్ వాళ్ళ ద్వారానే. ఒకవేళ మేము వెస్టేజ్లో మేము జాయిన్ కాకపోతే మీరెవరు, నేనెవరు? అవునా కాదా? అంటే మనకు అలాంటి అవకాశం ఇచ్చిన గౌతమ్ బాలి సార్కి కృతజ్ఞతలు. మరి గ్రేట్ అప్లైనరు ఆమెని మేడం భరత్ సార్కి కృతజ్ఞతలు. ఎల్లవెల్ల మీకు రుణపడి ఉంది సార్. నా అప్లైనర్ పోలి వెంకటేశ్వర్ సార్, కొంతమంది చూసిన పోలి వెంకటేశ్వర సార్ని, మరి ఇంకా సంపత్ సార్, చంద్రన్ మేడం, గట్టయ్య సార్, రేణుక మేడం చాలామందికి మీకు తెలుసు. అదే మన గుండెపల్లి మన శ్రీనివాస్ గౌడ్ సార్, స్వాతి మేడం, వీళ్ళందరూ నా ప్లేయర్స్, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సూపర్ సార్. సో చూడండి, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ మంచి ప్రోడక్ట్స్ని కొంతమందికి పంచితే చాలు, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, మీకు పంచినందుకు మీకు ఆదాయం వస్తుంది. సో వాళ్ళు కూడా అదే ఆరోగ్యం ఇంకో నలుగురు పంచారు అనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ఇచ్చిన వాళ్ళకి ఏమవుతుంది? ఆదాయం వస్తుంది. సో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నాకు ఇందులో నెలకి 1,00,000, ఇప్పుడు లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 1,19,000. ఇప్పుడు 1,19,000 జనరల్గా మీకు తెలిసి ₹1,00,000 రావాలంటే ఎంత కష్టపడాలో తెలిసి మీకు. చదువుకున్నాడు అయితే మినిమం బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి, 10 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. అవునా కదా? ఓకే, లేదు బిజినెస్ పెట్టాలంటే 10 లక్షలు రావాలంటే కనీసం 15 లక్షల పెట్టుబడి పెట్టాలి. మరి నేను పెట్టుబడి పెట్టినా 14 నెలలు అంటే నాకు ఇందులో ₹1,00,000 రావడానికి 6వ నెల ఇందులో ₹1,00,000 తీసుకున్నా అంటే 160 రోజుల్లో నేను జాయిన్ అయిన డేట్ కాడ నుంచి 160వ రోజు ఇందులో నేను ₹1,00,000 ఎలిజిబుల్ అయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర లాస్ట్ 7 మంత్స్ నుంచి నా ఇన్కమ్ ఇందులో నెలకు ₹1,00,000 ఉంది. చూడండి, ఫ్రీగానే ఇస్తుంది కదా. అంటే నేను జాయినింగ్ ఫ్రీ అయినా, బిజినెస్ చేసిన
మరి ఇదే ₹1,00,000 సంపాదించి బయట ఎంత కష్టపడాలి? ముచ్చట చెప్పి ఒక మంచిని ఒక నలుగురికి పంచితే, ఒక నలుగురిని గెలిపిస్తే, ఒక నలుగురికి 10,000, 20,000, 50,000 వచ్చేటట్టు నేను హెల్ప్ చేస్తే నాకు డబ్బులు వచ్చినాయి. ఇక్కడ ఏమైనా మోసం చేస్తానా మనం? ఆరోగ్యం పంచుతాను, డబ్బు లేని వాళ్ళకి మనం డబ్బులు సంపాదించేటట్టు హెల్ప్ చేస్తాను. ఇదే పని ఒక 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్ చేస్తే మీకు కూడా ఇక్కడ ఒక 30,000, 50,000, ₹1,00,000, ₹2,00,000 దాకా వస్తాయి. నమ్ముతాను రాలేదా? ఓకే, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీరు నమ్మిండి అనుకొని మీరు మంచి సొమ్ము చేసుకుంటారు. మంచి అవకాశం. ఒకసారి ఆలోచన చేయండి. మనకు బయట అవకాశాలు లేవు. ఇంట్లో వాడుకునే సామాన్లే. నిజంగా ఇంట్లో వాడుకునే సామాన్లు అనగానే చాలామందికి చిన్న చూపు అవుతూ ఉంటుంది. సబ్బులు, సర్ఫులు, పేస్టులలో ఏం పైసలు వస్తాయని. నేను కూడా ఒకప్పుడు ఇట్లనే అనుకున్నా, గీ సబ్బు వాడుకుంటే పైసలు ₹1,00,000 ఎట్లా వస్తాయి, వీళ్ళంతా ఉత్తమ ముచ్చట్లు చెప్తారు అని చెప్పేసి అనుకున్నాను. సో ఎప్పుడైతే నేను ప్రోడక్ట్స్ వాడినావు, ఇప్పుడు మీరు చూడండి, ఒక్క ఇంట్లో నెలకి ఎన్ని సబ్బులు పడతాయి? 6 సబ్బులు పడతాయి ఒక నెలకి. మరి మంచిర్యాలలో మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 1000 సంఖ్యలో ఇంటూ 6 కొట్టండి. మరి మంచిర్యాల డిస్టిక్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? తెలంగాణలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇండియాలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? కోట్ల ఇల్లులు ఇంటూ 6 కొడితే దాదాపు ఒక నెలకి ఒక ఇండియా మొత్తంలో వాడే సబ్బులే దాదాపు 100 కోట్ల సబ్బులు వాడతారు ఇంట్లో. ఇండియాలో ఒక సబ్బే, ఒక పేస్టు, ఒక సోపు, ఒక బ్రష్. అందుకే ఈరోజు చూడండి, రిచ్ అయిన వాడు ఇంకా రిచ్ అయ్యి అడ్వర్టైజ్మెంట్ చేసేదే కదా. ఇప్పుడు కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారు? కాజల్ వస్తుంది, సమంత వస్తుంది. వాళ్ళు కూడా నా లెక్కన ఆలోచించుకున్నారా, ఈ పేస్ట్ వాడితే మనకు పైసలు వస్తాయని ఆమె కూడా వస్తాయని అనుకుంటే. మరి ఇప్పుడు ఆమె అడ్వర్టైజ్మెంట్ చేసి ఎన్ని డబ్బులు సంపాదిస్తుంది? 10 సెకండ్ల యాడ్కి వాళ్ళు ₹2 కోట్ల తీసుకుంటారు. జస్ట్ ఒక పేస్ట్. ₹2 షాంపూతోని సమంత లారీకి గట్టి ఎగుతుంది. ఆమె దగ్గర 5 కోట్లు తీసుకుంటుంది ఒక యాడ్కి. మహేష్ బాబు ఇప్పుడు సమ్మర్ వస్తుంది, థమ్స్అప్ తాగమని చెప్తాడు. ఆయన ఆ థమ్స్అప్తో కాలు కడుకోడు, చేలు కడుకోడు. ఆయన ఆ థమ్స్అప్తో 10 కోట్లు తీసుకుంటాడు. థమ్స్అప్ మంచిదా, కొబ్బరి బొండం మంచిదా? మరి ఏం తాగుతాం మనం? థమ్స్అప్ తాగిన వాళ్ళు నిన్న ఒక స్టేటస్ చూసిన, ఒక లివర్ ఒక టేబుల్లో ఒక లివర్ పెట్టారు. అందులో లివర్ పెట్టి థమ్స్అప్ మొత్తం పోసి ఒక మూత పెట్టేసిరు. 24 అవర్స్ తర్వాత లివర్కి మొత్తం హోల్స్ పడతాయి. చూసిరా ఈ స్టేటస్? చూసిరా ఎవరన్నా? చూడలే. ఓకే, సో ఏమైతే మళ్ళీ హాస్పిటల్ పడ్డాక మళ్ళీ ఏం తాగుతాం మనం? కొబ్బరి బొండ హాస్పిటల్ ముందే అమ్ముతాడు. అంటే మనకి ఏదైనా మన దాకా వస్తే కానీ తెలియదు, అవునా? సో చూడండి, ఈరోజు మనం వాడుకునే ప్రతి ఒక్క వస్తువులో మన ఆరోగ్యంతో ముడిపడి ఉంది. పేస్ట్ ఒక కెమికల్ పేస్ట్ వాడితే మీకు ప్రజెంట్ తెలియదు మీకు పిప్పి పన్ను వస్తుందని. కానీ అదే పేస్ట్ మీరు ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు వాడితే మీకు పిప్పి పనులు వస్తాయి. ఒకప్పుడు పంటి డాక్టర్లు ఉన్నారా? ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ కిందట, ఓ 50 ఏళ్ళ కిందట పేస్టులు లేవు, డాక్టర్ లేరు. అప్పుడు ఏం చేసాం మనం? యాప్లతో దమ్మేది. అప్పుడు ఒక్క డెంటిస్ట్ అనేది కనిపించిందా మీకు? కానీ ఇప్పుడు మంచిర్యాలకు పోయింటే మీకు గల్లీలో 4 ఉంటారు. కొంత పేస్ట్ చేసి లోపలికి రుద్దుతూ ఉంటారు. ఇక కోల్గేట్ వెరీ డేంజర్ కెమికల్స్ అవి. మన దగ్గర పేస్ట్ ఉంది, నీమ్ పేస్ట్ ఉంది, పుట్టగొడుగుల నుంచి తయారు చేసిన గ్యానో పేస్ట్ ఉంది, వైటనింగ్ పేస్ట్ ఉంది. 3 రకాల పేస్టులు, ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రతి ఒక్కటి మన దాంట్లో ఇప్పుడు కుకింగ్ ఆయిల్, ఓకే, కంప్లీట్గా బియ్యపు పొట్టు నుంచి ఇస్తారు. తౌడు అంటాం మనం, బియ్యపు పొట్టు నుంచి తయారు చేస్తారు. ఎలాంటి కెమికల్స్ లేవు. ఈరోజు మీరు చూసిన బయట కుకింగ్ ఆయిల్ ఎంత కెమికల్స్ కలుస్తాయో టీవీలలో చూస్తారా మీరు? పేపర్ యాడ్స్ చూస్తారు కదా. ఓకే, చనిపోయిన జంతువుల ఎముకల్ని ఓల్డ్ హైదరాబాద్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఓల్డ్ సిటీలో మొత్తం దాన్ని ఒక ఎకరం ల్యాండ్లలో దాన్ని మొత్తం ఎండబెట్టి దాని మీద ఒక పౌడర్ జరుగుతారన్నమాట. ఏది క్రిములు ఏం పడకుండా. ఇప్పుడు మామూలుగా ఏమంటే బ్యాక్టీరియా వస్తుంది కదా, చనిపోయింది బ్యాక్టీరియా రాకుండా దాని మీద కొన్ని పౌడర్లు చల్లేసి ఒక 15 రోజులు 20 రోజులు ఆ ఎండకి పెట్టి దాన్ని తీసుకొచ్చి దాన్ని ల్యాబ్లలో తయారు చేసి మనకు ఆయిల్ ఇస్తారు. అందుకే మీకు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా అందుకే మీకు ₹100, ₹110, ₹150 మీకు నూనెలు వస్తాయి. సన్ఫ్లవర్ తోటలు ఉన్నాయా మన ఇండియాలో? అసలు 4 కిలోల పల్లీలు పడితే కానీ కిలో పల్లీలు ఉండే రాదు. 4 కిలోల పల్లీలకి ₹600 అవుతాయి. కానీ కిలో పల్లీలు ఉండడానికి మాత్రం ₹150 అవుతాయి. ఎట్లయితాయి? కల్తీ కెమికల్. మరి కల్తీ జరుగుతుంది. కల్తీ జరిగిందో లేదో సంబంధం లేదు. కానీ కల్తీ జరిగిన మన ఆయిల్ తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. 70 ఏళ్ళ తర్వాత రావాలి ఆరోగ్య సమస్య. కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళకి గుండె జబ్బుతో చచ్చిపోతారు. ఎందుకంటే కెమికల్ ఆయిల్స్. అది కెమికల్ కలిసిందా లేదా మీకు సంబంధం మీరు మర్చిపోండి.
కానీ ఒక మనిషి 70 ఏళ్ళ తర్వాత చచ్చిపోవాల్సింది హార్ట్ అటాక్తోని 5 ఏళ్ళు 10 ఏళ్ళు 10 ఏళ్ళకి చచ్చిపోతారంటే ఖచ్చితంగా కల్తీ జరుగుతుంది. చైనాలో సర్ఫులు బ్యాన్ చేసింది చైనాలో, ఎందుకంటే సర్ఫులో SLS అనే కెమికల్ కలుస్తుంది, సోడియం లారల్ సల్ఫేట్ అనే కెమికల్. ఈ కెమికల్ ఆ దేశంలో ఎక్కువ వాడడం ద్వారా ఏమైందంటే వాళ్ళందరికీ సోరియాసిస్ అనే వ్యాధి వచ్చింది. సోరియాసిస్ వ్యాధి అంటే తెలుసా? పొట్టు మొత్తం కూడా చర్మం మొత్తం కూడా ఇట్లా అయిపోతుంది. ఆ దేశంలో అది బ్యాన్ చేసారు. కానీ మన దేశంలో సర్ఫ్ వాడతారు, అదే కెమికల్ షాంపూలలో కలుపుతారు, SLS అనే కెమికల్ నురుగు బారాడానికి. చూడండి ఎటుపోతారు, మనకి అవగాహన లేదు. మరి దేని మీద అవగాహన ఉంది మనకి? షేర్ చాటు, యూట్యూబ్ రీల్స్. ఇవాళ పొద్దుగాలనే ఒక స్టేటస్ చూసిండు అనమాట, ఇట్లా 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 అనుడు కాకుండా యూట్యూబే ఆటోమేటిక్గా 30 సెకండ్లకి ఇట్లా పైకి అనాలట. అంటే చూడండి మనం దేని మీద మనం శ్రద్ధ పెడతాను. ఆరోగ్యం పూర్తిగా గాలికి వదిలేసినాం, ఆరోగ్యం పట్టింపు లేదు. ఏమున్నా కానీ మనం ఎప్పుడు అంటే లేడీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నాటకాల మీద కానీ, అవునా కదా, జనరల్గా చెప్తున్నా కానీ వినండి మీరు. అసలు ఆరోగ్యం గురించి మనకు ఎవరైనా చెప్తారా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డాక్టర్ కూర్చోబెట్టుకొని మీకు ఆరోగ్యం గురించి చెప్తారా? మీ సమస్య ఏంది, ఎప్పటి నుంచి ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించుకొని చెప్తారు అంతే. దానికి మీరు 500 పే చేస్తారు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక RMP డాక్టర్ వచ్చి ఒక ప్రెగ్నెన్సీ లేడీస్కి నేను ఈ సప్లిమెంట్స్ ఇచ్చిన, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయిందన్నప్పుడు మనం ఇది నలుగురికి చెప్తే దేవుడు మనకు మంచిగా చేస్తారా చేయడా? నిజంగా ప్రెగ్నెన్సీ కాకుండా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు పెళ్ళై? IVFకి పోతారు, 5 లక్షలు 10 లక్షలు ఖర్చు చేసుకుంటారు ట్రీట్మెంట్ పోయి, అయినా కూడా కాదు. సైడ్ ఎఫెక్ట్స్ సరైతే బాడీలో లావ్ అవుతారు, స్టెరాయిడ్స్ లాంటి ఇంజెక్షన్లు ఇస్తారు. ఇప్పుడు అటువంటి వాళ్ళని కాపాడినట్టేగా మనం కుప్పల మంది. సో మనం కూడా శ్రీరాంపూర్లో ఒకరికి ఇచ్చినాం, 18 సంవత్సరాలు అయితే పెళ్ళై. సో వాళ్ళ హస్బెండ్కి ప్రాబ్లం ఉన్నది, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నది. మన సప్లిమెంట్ జస్ట్ 1 మంతే వాడిండు. ఇప్పుడు వీళ్ళన్న సార్ 4 మంత్స్ వాడిపించింది, జస్ట్ 1 మంతే వాడితే 0 ఉన్న కౌంటు 15 లక్షలు పెరిగినాయి. 0 ఉన్న కౌంటు మనం అది గ్రూప్లో కూడా వేసినాం అది. సో చూడండి, ఇంత మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పారు అది బిజినెస్ గురించి. ఈరోజు ఇంటింటికి పోండి, నలుగురున్న ఇంట్లో ఎవరికొకరికి ఆరోగ్య సమస్య ఉన్నది. ప్రతి ఇంట్లో ఏదో ఒక ఆరోగ్య సమస్య, ప్రతి ఆరోగ్య సమస్యకి మన దగ్గర పరిష్కారం ఉంది. మనం కాలు బయట పెట్టాలి కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య. మీ ఇంట్లోనే మీరు చూడండి, నలుగురు ఉంటే ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉందా లేదా? ఈరోజు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆడితే బీపీ వస్తుంది. ఈరోజు ఒక వాస్తవానికి బీపీ 45 తర్వాత రావాలి, షుగరు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుంది, 45 50 తర్వాత రావాలి షుగరు. మోకాలప్పుడు ఎముకలు అరుగుదల అంటే మొత్తం ఆరోగ్యం మొత్తం కూడా దెబ్బతింటాను. సో వెస్టీజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ అయింది మనకి. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది ఒకటి ఆరోగ్యం మీద. 2 ఇండియాలో అత్యధికంగా మనుషులు ఎవరు ఉన్నారంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్ చేయాలనేది గౌతమ్ బాలి యొక్క విజన్. మిడిల్ క్లాస్ ఇప్పుడు రిచ్ ఉన్నోడు రిచ్ అవుతాను, కానీ పేదవాడు రిచ్ అయ్యేది ఎక్కడ ఉందా అండి? పేదవాడు అంటే కూలి పని చేసుకున్న రోజుకి 200 300 కూడా సంపాదించే వాళ్ళు ఈ బిజినెస్లోకి వచ్చి ఒక్క 2-3 సంవత్సరాలు కష్టపడి ఈరోజు నెలకి 5 లక్షలు సంపాదిస్తారు. కోకొల్లల మంది ఉన్నారు మన దగ్గర. హమాలి పని చేసిన పేదవాళ్ళు లక్షాధికారులు అవుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి లక్షాధికారులు అవుతారు. లక్షలు సంపాదించే వాళ్ళు వచ్చి కూడా లక్షాధికారులు అవుతారు. అంటే అందరికీ సమానమైన ఆపర్చునిటీ కదా ఇది. సో మీరు అనుకోవచ్చు భరోసారే సక్సెస్ అవుతాడని. ఎవరైనా సక్సెస్ కావచ్చు. ఇక్కడ ఇవే ముచ్చట్లు చెప్పాలి. మీకు చెప్పడం రాలేదనుకోండి, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ప్రతి 10 నెలలకు ఒకసారి మీటింగ్ అవుతుంది ఇక్కడ, తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అర్థమైందా? గెలవాలని ఒక తపన ఉంటే ఈ బిజినెస్ మీకు ఖచ్చితంగా నెలకు ఒక 50,000 లక్ష రూపాయలు ఇప్పిస్తుంది. గెలవాలని తపన మీకు ఉంటే అప్పుడప్పుడు చేస్తామని అనుకుంటే మనం ఏం చేయలేం. ఇందులో ఏం చేయాలి మనం? ఇందులో కంపెనీ తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ ఏమవుతున్నాయో అవన్నీ వాడుకోవాలి మనం. సో జనరల్గా ఒక ఇంట్లో మనం ఎన్ని రకాల వస్తువులు వాడతాం? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పేస్ట్, సోపు, బ్రష్, ఆయిల్, షాంపూ, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, డిష్ క్లీనరు, పాత్రలు కడిగేది, ఓకే, బట్టలు పిండేది, ఫుడ్ క్రీము, ఫేస్ వాషు, చాయ్ పత్తా, శానిటరీ ప్యాడ్స్, ఇప్పుడు సన్ స్క్రీన్లు ఎండాకాలం లోషన్స్. సో ఇంకేమైనా దాదాపు ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ఒక ఇంట్లో 18 నుంచి 25 రకాల వస్తువులు వాడతాం. అవే మీరు ఏం చేయండి, కిరాణా షాప్లో కొనుక్కునే బదులు మీరు ఇక్కడ ఫ్రీగా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ జాయినింగ్ ఫ్రీ, ఇక్కడ డబ్బులు కట్టేది ఏం లేదు. మీరు ఇప్పుడు TCS అనే కంపెనీలో మీకు తెలుసు, TCS అనే కంపెనీ తెలుసా మీకు? సాఫ్ట్వేర్ కంపెనీ.
ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసా? పెద్ద పెద్ద కంపెనీలు ఇవి. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, పెద్ద పెద్ద కంపెనీలో మీరు ఒక ఉద్యోగస్తుగా జాయిన్ కావాలంటే మిమ్మల్ని తీసుకోరు. మీ దగ్గర ₹1,00,00,000 ఉండని మీరు ₹1,00,00,000 పట్టుకొని పోయినా కానీ మిమ్మల్ని తీసుకోరు. నీ క్వాలిఫికేషన్ అడుగుతారు, నువ్వు ఆ ఉద్యోగానికి అర్హుడో అడుగుతారు. ఒక 6 నెలలు నీ కాడ నిన్న పని చేయమంటారు. నీ స్కిల్ మంచిగా లేకపోతే నేను బయటికి వెళ్ళగొడతారు. కానీ వెస్టీజ్ కంపెనీలో జాయినింగ్ ఫ్రీ, సమానమైన అవకాశం ఇస్తుంది. తెలంగాణ మొత్తం చేసుకోవచ్చు బిజినెస్, మీరు ఇండియా మొత్తం చేసుకోవచ్చు. ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఇలాంటి మీటింగ్ల ద్వారా ట్రైనింగ్ ఇస్తుంది, ప్రోడక్ట్ సంబంధించిన ట్రైనింగ్ ఇస్తుంది. మనకి ఎవ్రీడే మార్నింగ్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి 6 గంటలకి. ఈరోజు సాయంత్రం 7:30కి జూమ్ మీటింగ్ ఉంది. అవునా? ఇన్ని ట్రైనింగ్స్ ఇచ్చి, ఇంత క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇచ్చి బిజినెస్ చేసుకోవచ్చా చేసుకోరాదా? మీరు చేయాల్సిన పని ఒక్కటే, 15 రోజులకి మీటింగ్ జరుగుతుంది, అచ్చిట కూర్చోబెట్టండి. ప్రతి 15 రోజులకి జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఈ మీటింగ్ అంతా అయిపోయినాక మీరు మస్తు మోటివేట్ అవుతారు. అరే భరత్ సార్, అరే రామారావు సార్ ఏం చెప్పిండు, ఆమెను మీద సూపర్ చెప్పింది, ఆ సూపర్ ఉంది అని చెప్పేసి మనం ఒక 4 చెప్తాం. ఆ 4లో ఒక 3 ఇక జాలితే, నువ్వు వచ్చినావు ఇక కాదు, నీతోనే కాదు, వాళ్ళతోనే కాలేదు నీతోనే, ఆయనతోని కాబట్టి అయింది భరత్ సార్, నీతోనే అవుతుంది. ఒకప్పుడు నేను కూడా అట్లనే అనుకున్నాను, నిజంగా నాతో అవుతుందో కాదో అనుకున్నా. మా మిస్సెస్ 4 కూడా మాట్లాడదు, మా ఇంట్లో ఓన్లీ నాతోనే మాట్లాడేది. మా అమ్మ నాన్నతో జస్ట్ వంట చేసి వాళ్ళ గడ్డించి కథ మన బెడ్రూమ్కి వచ్చేది. ఈరోజు 10,000 మందిలో మాట్లాడింది, 10,000 మందిలో, నిన్న కాక మన 10,000 మందిలో. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? వెస్టీజ్లోకి రండి, మీకు మొహమాటం పోతుంది, మీకు సిగ్గు పోతుంది, ధైర్యం వస్తుంది, తెగింపు వస్తుంది, గెలవాలని తాపత్రయం పెరుగుతుంది, పిరికితనం పోతుంది, ధైర్యం వస్తుంది. ఇలాంటి మీటింగ్లకు వస్తే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి 10 రోజులు ఇలాంటి మీటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు మనకి మార్నింగ్ జూమ్ మీటింగ్ అవుతుంది. ప్రతిరోజు మార్నింగ్ జూమ్ మీటింగ్ రండి. అది ఖర్చా? జూమ్ మీటింగ్ రావడం ఏమైనా ఖర్చా అండి? ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లో పర్ డే 2 GB అండి, 1.5 GB అండి. మనం వాడతాం ఆ 1.5 GB రియల్గా చెప్పండి. ఒకవేళ వాడినా కూడా దాంట్లో ఎక్కువ శాతం దేనికి వాడతాం? అది రీల్స్. మనం స్టేటస్ పెడితే ఎవరు చూస్తారు? ఎంతమంది చూస్తారు? నేను మంచి డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, ఫోటో దిగినాం అనుకోండి, ఇక మనకు అదే పని. ఖాళీ ఉంటే ఎవరు చూసి, అరే చూసిందా రిప్లై ఏం కొట్టలేదు, ఎందుకు ఈమె సూపర్ రిప్లై ఎందుకు కొట్టలేదు, అబ్బా రేపు అది పెట్టినప్పుడు నేను కూడా కొట్టాను. అంటే ఒకప్పుడు మా మేడం కూడా అట్లుండే, నేను చెప్తున్నా. ఊకే తాపుకోసారి వచ్చి ఫోన్ చూసేది. ఎందుకు? అరే వాళ్ళు రిప్లై కొడతారు, ఎందుకు నువ్వు పెట్టినా అయిపోయింది, వాళ్ళు చూస్తే నీకేమైతే, చూడకపోతే నీకేమవుతుంది. ఈ బిజినెస్లోకి వచ్చినాక ఈరోజు మేము స్టేటస్ పెడితే ఎవరు చూస్తానో కూడా మేము పట్టించుకుంటలేము. అన్ని కాంటాక్ట్స్ జామ్ అయినాయి నా ఫోన్లో. నేను ఒక స్టేటస్ పెడితే 550 మంది చూస్తారు. ఒకప్పుడు 100 మంది చూసేది కాబట్టి ఇట్లా చూసేది ఊకే. ఇప్పుడు ఇక బంద్ చేసినాం ఇక చూడడం, అంత టైం కూడా ఉండలేదు. అంటే నెట్ అనేది మనం దానికి ఉపయోగిస్తాను. అదే ఫోన్ని మీరు ప్రాపర్గా వాడుకుంటే 1,00,000 కొడతారు మీరు. ఈరోజు నా బిజినెస్ 20 జిల్లాలలో ఉందండి. 20 జిల్లాలలో ఉన్న వ్యక్తుల్ని ఒక ఫోన్లోకి తీసుకొచ్చి నేను అందరినీ ఎట్లా తీసుకొచ్చినది? జూమ్ అనే యాప్ ద్వారా తీసుకొచ్చిన. జూమ్ అనే యాప్ ద్వారా నిజామాబాద్, మంచిర్యాల్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, చొప్పదండి, ధర్మారం, గోదావరిఖని, పెద్దపల్లి, మంతిని, మందమర్రి, దేవాపూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, హుజురాబాద్, హరంకొండ, గుంటూరు, చిత్తూరు లెవెల్ ఒక జాయినింగ్ అయింది. చిత్తూరు, బెంగళూరు నుంచి ఇంతకుముందు కావాల్సిన ఫోన్ వచ్చింది, బెంగళూరు, కర్ణాటక. చూడండి, వాళ్ళందరినీ ఏం లేదు, మీరు బిజినెస్ నిజంగా మీకు డబ్బులు సంపాదించుకోవాలని ఒక గోల్ కసి ఉంటే ఈ జూమ్ మీటింగ్కి రండి, అన్నీ నేర్పిస్తా అని చెప్తాను.